హేమ శివగారు ఆస్క్. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలకి నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం జర్నలిస్టు రివ్యూస్ చెప్పాలి కదా, ఇలా చూద్దాం అన్నట్టుగా ట్రై చేశాను సైలెంట్గా కూర్చొని. నా పక్కన అంటే నేను అనుకోకుండా ప్రిస్టన్ ప్రైమ్ థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 70% ఉండింది. రాత్రి ఫస్ట్ షో థియేటర్ 7:45 షోకి వెళ్ళాను సార్. అమేజింగ్ సార్. అంటే ఇంకా ఒక 30 మినిట్స్ తర్వాత నేను కామన్ ఆడియన్స్తో పాటు ఐ ట్రావెల్. అసలు నవ్వుతున్నారు అసలు అమ్మాయిలు అబ్బాయిలు అయితే అసలుకి అమేజింగ్ అండి. ఇంక అప్పుడు మళ్ళీ నార్మల్గా నేను మనం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంజాయ్ చేద్దాం అన్న మైండ్ సెట్లో థరోలీ ఎంజాయ్డ్. మీరు 5 స్టూపిడ్స్ అన్నారు కదండి, కాదండి అక్కడ 8-9 మంది స్టూపిడ్స్ ఉన్నారు ఒకేసారి. ఐ థరోలీ ఎంజాయ్. ఒకటే ట్విస్టు, 8 మందితోని చేశారు. ఈవెన్ నాకు అక్కడ కోర్ట్‌లో ఉన్న లాయర్స్ కూడా నాకు నచ్చారు. అంటే మీరు రాసుకున్న విధానం ఆ క్రిస్టల్ క్లియర్ పాయింట్ ఉంది. అది థరోలీ ఎంజాయ్డ్ అండి. మీలో అసలు ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సంగతి నాకు సినిమా చూసినప్పుడు తెలియదు. యు ఆర్ ద బెస్ట్. కొన్ని సినిమాలు డైరెక్టర్స్ మూవీస్ ఉంటాయి. దిస్ ఈస్ ద డైరెక్టర్స్ మూవీ. దిస్ ఈస్ ద డైరెక్టర్స్ మూవీ. అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఇస్ అసలు ఎక్కడ కూడా మీరు ఏ తప్పు చేయలేదు. నాకు కసిరెడ్డి అయితే అసలు సీరియస్ టాపిక్‌లో వెళ్తా ఉండి రోడ్డు మీద కనబడినప్పుడు సార్ సల్యూట్ అని అసలు మళ్ళీ మీరు పెట్టిన పేర్లు ఉన్నాయి కదా, మిలిటరీ చిలిపి అంటే మా ఊర్లలో పెద్ద పెద్ద బూతు బాసు. నీ పేరు అదే చిలిపి. అక్కడి నుంచి వచ్చిందేనా? అయితే మనోడు మరి అక్కడ ఎప్పుడు పట్టుకోలేదు. అది ఓకే. బట్ ఇట్స్ జీవన్ అయితే అసలు జీవన్ నిన్ను చూడగానే నవ్వొచ్చేస్తుంది. అసలు అక్కడ నువ్వేం చేయకపోయినా కూడా యు ఆర్ అమేజింగ్ మ్యాన్. నరేష్ ఇంకా మీరు ఎప్పుడు చెప్తారా ట్విస్ట్ ఏదో ఉంటుంది కదా సినిమాకి, ఒక హై పాయింట్ ఉంటుంది కదా, ఆ హై పాయింట్ వచ్చినాక ఇట్స్ 100% కంప్లీట్ అయిపోయింది. బుజ్జి చిట్టి వాటెవర్ ఇట్ ఈస్, అబ్బా మీరైతే హిలేరియస్ అండి. మీలాగా ఒక సినిమాకి ప్రాణం పెట్టి ఒక హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. మీరు ఈ సినిమాకి ప్రాణం పెట్టారు. నాకు అమేజింగ్ అనిపించింది. శివ గారు, ఐ హ్యావ్ టు మెన్షన్ దట్ షీఈ్ లైక్ ఏ క్రియేటివ్ వాట్ యూ సే బాంబ్ అండి. అంటే షీఈ్ గాట్ సో మచ్ టాలెంట్. తను హీరోయిన్ లాగా కాదండి, ఒక ఏడీ లాగా కూడా అంటే ఆ ఫీల్ వచ్చేస్తుందండి, అంత కంఫర్ట్ ఇస్తుంది మాకు. లేదు నాకు తెలుసు, చిరంజీవి గారితో మొన్న డ్యాన్స్ చేశారు ఆమె ఈటీవీ 30లో. నేను అక్కడ షూట్లో ఉన్న రోజు అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉండారంటే ఆ స్పాంటేనిటీ మధ్యలో ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ ఏదన్నా తప్పుగా ఉన్నా కూడా ఈ అమ్మాయి కవర్ చేసే విధానం ఇట్స్ అమేజింగ్. ఫరియా గారు మీరు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. నరేష్ గారు మీ అన్ని వెబ్ సిరీస్లు అన్నీ చూస్తాను, సేనాపతి కానీ వికట కవి కానీ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు ఈ అబ్బాయికి ఇంత పేరు రావట్లేదు అనుకున్నాను, కానీ దీంతో వచ్చేసింది. ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఇది క్యూఎండే లాగా ఏదో మిమ్మల్ని ఇలా పుష్ చేయకుండా నాకు అనిపించింది చెప్పాను. ఐఎమ్ సో హ్యాపీ. అమర్ గారు మీ గురించి చెప్పాలి. దేనికంటే ఐ నో హౌ ప్రొడ్యూసర్స్ ఇలాగ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారనేది. మీ బడ్జెట్ తెలుసు నాకు, ఈ సినిమాకి నేను చెప్పను నెంబరు, కానీ ఎలా చేశాడబ్బా ఎలా కష్టపడి ఉంటారు అనుకుంటే నేను సినిమా చూసినాక థరోల్లీ మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారనిపించింది. మీలాంటి ఒక రియల్ ప్రొడ్యూసర్స్ ఉంటే మురళి లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్స్ మంచిగా చేస్తారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నాకు క్యూఎండేలా ఇట్లా కాకుండా నాకు వంశీ అసలు ప్రతి ఒక్కళ్ళు నచ్చారు బాస్. అంటే బ్రహ్మానందం గారు అసలు ఎంత బాగున్నారో చాలా కాలం తర్వాత. అసలు జాన్ జాక్సన్ జింగర్ హైపర్ స్మిత్ అసలుకి నేనైతే అసలు అల్టిమేట్. ఇంక ఇట్లాంటి సీన్లు ఒక 15 ఉన్నాయి సినిమాలో. ఆ 15-20ని నేను థరోలీ ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ టైంలో మీరు పడిన కష్టం ఉంది చూసారా, అది ఎవరు గమనించలేదు అనుకుంటారేమో. మీరు చాలా బాగా రాశారు సార్. అది చాలా కష్టం. డీటెయిలింగ్ సార్, ఎవ్రీ డీటెయిలింగ్. అంటే వి ట్రై టు అంటే ఒక జెన్యూన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, డీటెయిలింగ్ ఇవ్వాలని ట్రై చేశాను. చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది సార్ అందులో. హోప్ఫుల్లీ ఆడియన్స్ రికగ్నైజ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ గైస్ వెళ్ళి సినిమా చూడండి, మీరు తరువుగా ఎంజాయ్ చేస్తారు సార్. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ హైప్ లేపాలి, ఎక్కడ ఇవ్వాలి, అసలు వీళ్ళు కొట్టుకుంటుంటే ఒక 5 స్టూపిడ్స్ కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అనేది. నేను మాట్లాడితే స్టూపిడ్స్ అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు. ఆ క్యారెక్టర్స్ లైక్ దాట్ అలవాటు అయిపోవటం కాదండి ఫరియా గారు. నిజంగా కూడా ఇంత మెంటల్ తనంగా ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద నిజంగా మన చుట్టుపక్కల ఉంటారు కొంతమంది, వీళ్ళేంటారు ఎలా ఉన్నారు అనుకునే లోపు ఇట్స్ అ బ్యూటిఫుల్ అండి. నిజంగా నేను 2:30 గంటలు ఎప్పుడైపోయిందో తెలియలేదు. ఎంజాయ్ చేసుకుంటే ఇంటికి పోయాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు. అదే అందుకే నాకు క్యూఎండే ఏం లేదు. నేను పర్సనల్గా మళ్ళీ నాకు ఏదైనా పాడ్కాస్ట్లు ఇస్తే అడుగుతాను తప్ప ఇక్కడ ఏం మాట్లాడను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. మురళి గారు. అండి హాయ్ అండి. యాక్చువల్లీ మేము చూసింది ట్రిమ్డ్ వర్షన్ అంట. మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. యాక్చువల్లీ పాటలు ఎందుకు తీస్తారండి? మేము బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేసినప్పుడు కూడా అరే భలే ఉంది కదా ఈ పాట అని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎందుకు తీస్తారు అంటే? యాజ్ ఎ క్రియేటర్గా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి, వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా ఎంతెంత లైవ్ మీరు ఒక్కొక్క రీల్కు 900 సెషన్స్ ఉన్నాయండి. మ్యూజిక్ చిన్న సినిమాకు 900 సెషన్ అనేది ఇంపాసిబుల్ అండి. పెద్ద పెద్ద సినిమాలకు ఉంటుంది అది. అంతంత కష్టపడి రికార్డ్ చేసేసి సింగర్స్ పాడి చేసాము. బట్ సో అదే ఇప్పుడు నాకు ఏమైందంటే నిన్న వంశీ ఒక సీన్ యోగి బాబు గారి సీన్ తీసామండి ఒకటి. అది యాక్చువల్గా ట్రైలర్ లాటిల్లో ప్యాచ్ వర్క్ అనే ఒక డైలాగ్ బిట్ ఉంది. మేము అది చూస్తున్నాం. అది లేదు. అది ఏమైందంటే మార్నింగ్ ఎప్పుడైతే నైట్ ప్రీమియర్ చేసామో ఒక ల్యాగ్ అనే కామన్ వర్డ్ వచ్చిందండి. అది ల్యాగ్ అనేది అంటే మూవీ అంతా ఫన్ ఉంది, సెకండ్ హాఫ్ స్ట్రెచ్ అవుతుంది అన్నప్పుడు ఏంటి అన్నప్పుడు కథకు సంబంధం లేకుండా ఎలా ఏది తీయచ్చు అన్నప్పుడు సాంగ్స్ ఒకటండి ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ వచ్చేసి యోగి బాబు సీన్ అండి. ఒక బ్యూటిఫుల్ సీన్ అండి అది. వీఆర్ థింకింగ్, ఎందుకంటే నన్ను వంశీ పొద్దు నుంచి చావ కొడుతున్నాడు అండి. అసలు అది అందరం నవ్వింది అదే. ఎలా తీస్తావు నువ్వు అంటున్నాడు, గొడవ పట్టుకుంటాడు పొద్దు నుంచి. అది మండే నుంచి ఉంటుందండి. వై వాంట్ టు కీప్ ఇట్ బ్యాక్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సీన్. యోగి బాబు ట్రూ యోగి బాబు అనిపిస్తారు అందులో. అది ఒకటి మళ్ళీ మండే నుంచి అనుకుంటాము. కొన్ని సీన్స్ ఒక ఫ్యామిలీ మొట్టరాజు అనే సీన్ ఉంటుందని అది కూడా తీయాల్సి వచ్చింది జస్ట్ దీనివల్లే. బట్ ఇది అన్నీ మీకు ఓటీటీ వర్షన్లో కానీ మండే నుంచి అయితే యోగి బాబు సీన్ అనుకుంటున్నాను నేను. సో విల్ సీ ఇఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ విల్ డెఫినెట్ డూ దట్ అండి. మరి గుర్రం పాపిరెడ్డి పార్ట్ 2 మేము ఏమైనా చూడొచ్చా? సీజన్ 2 లాగా. అదే ఓపెన్ ఎండింగ్ మీరు చూస్తుంటారు కదా సినిమా. అది నేను అంటే ఎక్కడైతే కథ స్టార్ట్ అయిందో అది కథ ఫినిష్ చేశాను. దాని నుంచి ఒక ఇద్దరి మధ్య యుద్ధం అండి. ఇప్పుడు సౌదామిని అండ్ గుర్రం పాపిరెడ్డి మధ్యలో యుద్ధం. ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్దాం అన్నట్టు ఉంది. బట్ లెట్స్ సీ అండి హౌ ద రెస్పాన్స్ గోస్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. జీవన్ గారు అన్న ఇక్కడ. అన్నగారు నమస్కారం. అన్న మీరు అంటే అరుస్తారు, లౌడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా సెటిల్డ్గా కామ్గా స్మైల్ ఇస్తూ. సో ఈ క్యారెక్టర్ కష్టం అనిపించిందా, ఆ క్యారెక్టర్స్ కష్టం అనిపించిందా? నవ్వుతూనే ఉన్నారు త్రూ అవుట్ ద ఫిల్మ్. మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తున్నారు. సో రియల్గా మీరు నాతో ట్రావెల్ చేస్తే నేను నవ్వుతూ పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉంటాను. సో నాకు నవ్వడం ఇష్టం, నవ్విపించడం ఇష్టం. సో అది మూవీ కాబట్టి డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ చేయడానికి నేను రెడీగా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత ఫ్రీగా కంఫర్ట్గా ఉన్నాను అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ నేను చేయగలుగుతాను అనే ఒక ధైర్యం వచ్చింది. బికాజ్ ఆఫ్ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తుంటారు. జీవన్ నువ్వు చేయగలుగుతావు అని. నాకు తెలియదు నేను చేస్తానా చేయనా అనేది కాదు. ఏదైతే ఇచ్చారో అది చేయడం అనేది నా బాధ్యత. ఇష్టంతో కష్టపడి చేస్తాను. అంటే మా అందరికీ తెలిసిన జీవన్ గారు చాలా ఇంటెలిజెంట్, ఇందులో చాలా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ మంచివాడు అండి. డంబ్ ఇందులో ఒక డమ్ సో డమ్ చాలా పద్ధతి అయిన కుర్రోడిని. డమ్నెస్ తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ఈయనది హై లెవెల్ డెసిబల్స్ అండి. అమ్మ రావడం ఇట్లా ఇట్లా చెప్పారండి. అర్థం చేసుకోండి. నాకు 40 days షూట్ చేశాను. ఆ 40 days మీరు జిమ్కి వెళ్ళకుండా ఆయన కట్టారు. మేబీ 40 days షూట్ తర్వాత మీకు సెటిల్నెస్ వచ్చేసిందేమో. చాలా వాయిస్ కూడా చాలా తక్కువ ఇప్పుడు ఇదిగా మాట్లాడుతున్నారు. లేదు, యాక్చువల్గా ఫస్ట్ ఒక 1 week ఇబ్బంది పడ్డాము. నేనే కదా, అందరూ పడ్డారు. డైరెక్టర్ గారు చాలా చాకచక్యంగా జీవన్ అది కాదురా, ఒక ఎర్రి పుష్పం క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా కావాలరా నాకు అన్నాడు. నేను అది తోపు. నేను యూట్యూబ్లో అప్పట్లో ఉన్న బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు ఈ మూవీలు చూసి రాత్రిపూట బాబు మోహన్ గారు ఎలా యాక్ట్ చేసేటోళ్ళు, కోట శ్రీనివాసరావు గారు ఎలా యాక్ట్ చేసేటోళ్ళు ఇవన్నీ చూసి నేను పొద్దునే సెట్కి వచ్చి అట్లానే బిహేవ్ చేసేటోళ్ళు. ఆ బటన్స్ పెట్టడం కానీ, పొట్ట రావడానికి రాత్రిపూట ఎక్కువ నీళ్ళు తాగడం కానీ, అదే సో నీళ్ళు మళ్ళీ డైలీ ఒక 2 బిర్యానీలు తినడము. అంటే నా ఆకారాన్ని నేను ఒక
అన్ఫిట్ పర్సన్ లాగా చూపించుకోవడానికి చాలా కష్టపడి ఆ క్యారెక్టర్లు ఇమ్మడానికి ట్రై చేశాను. మీరు రెగ్యులర్గా చాలా ఫిట్గా ఉంటారా? అంటే నేను అంటే ఎట్లా చూపించాలి, సో సో ఆ దానికి మురళి గారు ఓకే. సార్ అంటే నేను ఇది కట్ చేసిన వర్షన్ కాకుండా డైరెక్ట్ వర్షన్ చూశాను. నాకు అది త్రూ అవుట్ ఫిలిం ఎంటర్టైన్ అయ్యా. నాకు ఇందాక చెప్తున్నారు ట్రిమ్ చేసాం 15 మినిట్స్ అని. సో రీజన్ ట్రిమ్మింగ్ అంటే మీ టీం నుంచి వచ్చిన సజెషన్స్ అది బయట ఎవరన్నా చెప్తే సరే తీయాలి అని అనుకుని తీసారా? సార్ ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అంత లెంత్ ఉండొద్దు అనేది ఫస్ట్ నుంచి 8 నుంచి నడుస్తుంది సార్. బట్ ఏంటంటే మీరు సినిమా చూస్తారు కదా, ఒక ఆర్గానిక్ కామెడీ అండి ఇది. ఎక్కడ ఇది స్లాప్ స్టిక్ కానీ కావాలని నవ్వంచాడు, వీళ్ళు చేసే పనులలో నవ్వు వస్తుంది, దాంట్లో జనాలు కనెక్ట్ అవుతారులే అనే ధైర్యంతో వెళ్ళామండి. తర్వాత ప్రీమియర్స్ ఎప్పుడైతే పడ్డాయో కామన్ ఏంటంటే లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ అనేసరికి సరే ఎందుకు రిస్క్ ఎందుకు చేయడం అన్న ఉద్దేశంతో అది తీసుకున్న క్రియేటివ్ డిసిషన్. మా రైటర్స్ కానీ ఎడిటర్ అందరూ కూర్చొని ఎర్లీ మార్నింగ్ 6 o'clock డిసిషన్ తీసుకొని 7-7:30 వరకు కట్ చేసి పంపించేస్తామండి అలా. సో యా రైట్ సార్. సో నాకేంటంటే కంగ్రాట్స్ సార్, ఎందుకంటే సినిమా ఇస్ సక్సెస్. బయట ఆడియన్స్ నుంచి ఎలా ఉందనేది అది, బట్ కంప్లీట్లీ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ క్యారెక్టర్ నేమ్స్ మాకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా సౌదామిని కానీ మిలిటరీ కానీ చిలిపి అని కానీ అంటే ఇందాక శివాని చెప్పినట్టు సో క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అన్నట్టు. సూపర్ So, సార్. ఆ క్యారెక్టర్ నేమ్స్ మాకు కనెక్ట్ అయిపోయాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అండ్ కంగ్రాట్స్ టు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు, నరేష్ హలో అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో మూవీ చాలా బాగుంది. Thank సో you. ఇప్పటి వరకు మీరు తీసుకున్న ప్రతి స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకా ఈ స్టోరీతో ఇప్పటి వరకు ఓటీటీ అనగానే నరేష్ అగత్య గారు అని చెప్పేసి కన్ఫామ్గా డబ్బులు వస్తాయి అంటుండేవాళ్ళు. ఇక నుంచి థియేటర్ అనగానే కూడా ఈ సినిమా నుంచి ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అనుకుంటున్నాం మేమైతే. I సో hope అండి. నెక్స్ట్ స్టోరీస్ కూడా అంటే ప్రతి స్టోరీకి ఒక స్టోరీకి కంపారిజన్ అనేది ఉండదు మీది. అందరూ ఒక కమర్షియల్ అనో లేదో లవ్ స్టోరీ అనో వెళ్తుంటారు. బట్ మీ స్టోరీ సెలెక్షన్ అంటే ఎట్లా ఉంటుంది? నాదా అదే ఏం లేదండి, జెన్యూన్ ఫిలిం మేకింగ్ అండి. లైక్ రియలిస్టిక్ ఫిలిం మేకింగ్ ఐ లవ్ బేసిక్గా. నేను ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఒక విజయ్ సేతుపతిది ఒక ఫిలిం వచ్చింది, మహారాజా. దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లవ్ ఇట్ అండి. బేసిక్ మై కోర్ అది, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ. యా. దీని తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు నరేష్ ఎప్పుడు ఇలా కనపడలేదు అని అయితే అన్నారు మరి. బికాస్ దట్ ముస్టాజ్ అవన్నీ కొంచెం మాస్ హీరోలా కనపడావు. సో ఎట్లా ఒక మాస్ గెటప్ అంతా మాస్ హీరో ముస్టాజ్ అదంతా బాగుందని అన్నారు. ఓకే థ్యాంక్ యూ అని అన్నా. కసిరెడ్డి అన్న మైక్ చెప్పన్నా. సో కసంతా బయటికి తీశారని అనిపిస్తుంది. అంటే మేము చూసినంత వరకు చాలా సెటిల్డ్గా మీరు చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం లౌడ్ ఫుల్గా అరిచేసి. అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏంటనేది చూపించుకుంటేనే మనకి రన్ టైము ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. నేను దానికోసమే కష్టపడ్డా డే అండ్ నైటు. తర్వాత నేను దానికోసం చాలా ప్రాక్టీస్ చేసాం. ఈ క్యారెక్టరు అంటే నా ఏజ్కి మించిన క్యారెక్టరు, మెచ్యూరిటీ చూపించాలి. అది డైరెక్టర్ గారు కూర్చొని నాకు ఇలా కావాలండి ఇలా కావాలండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మేము ఆ వాక్ కూడా ఆయన కొన్ని వీడియోస్ చూపించి నాకు ఇలా కావాలి అని చాలా కష్టపడి చేసాము. ఆ రిజల్ట్ ఈరోజు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది. ఓకే అమ్మా. కదా ఒరిజినల్ కదా ఆ ఒరిజినల్ ఎందుకు వైట్ హెయిర్ పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇది నేను చాలాసార్లు అనుకున్నాను. ఏజ్ గ్రూప్ కానీ ఆయన అనుకున్న దానికి కానీ కాదు, ఎందుకు ఆ వైట్ హెయిర్ పెట్టుకొని అంత పెద్దోడు కాదే నాకు తెలిసి అనుకున్నాను. అది ఒరిజినల్ హెయిరా కాదా అని ఒకసారి అనుకున్నా నేను. ఎందుకు అలాగా అంటే బేసిక్గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ వల్ల కొన్ని వైట్ హెయిర్స్ వస్తాయండి. మన ఏజ్కి మించి వస్తాయి ఒక్కొక్కసారి. అది బాల మెరుపు అంటారంటండి. ఆయనకి మొత్తం మెరుపు. ఆయనకి లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయన పుల్లు మెరుపు. నీ దగ్గర నేర్చుకోవాలి బాల పొట్ట గురించి, బాల నెరుపు గురించి. ఈ బాలు దగ్గర నేర్చుకోవాలి. వంశీ మీరు యాక్చువల్లీ కెమెరామెన్ కదా,
కాదండి కాదా అదే డైరెక్షన్లో ఉండేవారు. ఈజ్ ప్లంబర్, ఒక మూవీ డైరెక్ట్ చేశాను. ఈజ్ ప్లంబర్, ఈజ్ డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్. ప్రొఫెషనల్గా ఇవేం చేయండి, ప్రొఫెషనల్గా హాబీకి చేస్తుంటే కానీ. ఓకే, హాబీగా చేస్తాను. ప్రొఫెషనల్ యాక్టర్. ప్రొఫెషనల్ యాక్టర్. కానీ ఆ డైరెక్షన్ ఎందుకు మళ్ళీ మీరు కంటిన్యూ చేయట్లేదు సార్? చేస్తున్నాడు ఇప్పుడు ఒకటి చేస్తున్నాం కదా, చెప్పు bro. ఇంకా ఉంటుందండి, బట్ మెయిన్లీ ఫస్ట్ నుంచి నేను ఐఎమ్ ఆస్పైరింగ్ యాక్టర్ అండ్ యాక్టింగ్. అంటే చిలిపి అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దీనికి సంబంధించి ఎలా హోంవర్క్ చేశారు? హోంవర్క్ ఏం చేయాలని మెథడ్ యాక్టింగ్ యూజ్ చేశా. నా హిస్టరీలోంచి గుర్తొచ్చినవన్నీ బయటికి మెథడ్గా వాడి యాక్ట్ చేశా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి గుర్రం బాబురెడ్డి టీం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు ఫ్యాన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆయన మీ యొక్క ఐడియాతోటి ఫుల్ లెంత్ కనిపించేలా చేశారు, దానికి చాలా మెచ్చుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ థింగ్ నరేష్ గారు సేనాపతి కానీ పరువు కానీ ఇలాగా ఓటీటీలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఈ అబ్బాయి. వెండి తెర మీద ఎప్పుడు చూసేది అని చాలామంది మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిజంగా నెక్స్ట్ ఇలాంటివి ఇంకా మూవీస్ మీ నుంచి రావాలని కూడా కోరుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇందాక మన శివ గారు చెప్పినట్టు నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ మిలిటరీ కానీ చిలిపి కానీ గొయ్య పాత్ర మాత్రం నిజంగా చెప్పుకోవాలి అసలు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా ఆ బొట్టు పెట్టుకుని మరీ వచ్చారు ఈవెంట్కి. మీ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. డెడికేషన్ కన్నా ఇంపార్టెంట్ సపోర్ట్. ఫరియా గారు ఇప్పుడే బొట్టు పెట్టింది, నిజంగా చెప్తున్నాను. అఫ్కోర్స్ ఫరియా గారు కూడా అప్పుడు జాతిరత్నాలతో బ్రహ్మానందం గారిని మనకి చూపించారు. ఇప్పుడు మళ్ళీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ. వంశీ గారు నిజంగా అందరూ బాగా చేశారు. గీత గారు కాళ్ళు డైరెక్ట్ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో సార్. మచ్. లేదు ఉన్నారు. డైరెక్టర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకున్నాం. Thank you. ఓకే, ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు క్యారెక్టర్ నేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు ఆ క్యారెక్టర్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా అసలు మీ ఐడియా? అంటే మనము పెట్టుకునే పెట్ నేమ్స్ అంటాం కదా చిన్నప్పుడు పిలుచుకునేటి, దాంట్లో నుంచి వచ్చిందండి. మన ఊర్లో ఒక ఎక్స్ మిలిటరీ ఉంటాడు, మనం పేరు పెట్టేవారు పిల్లలండి, అరే మిలిటరీ విలువన్ అంటే సారీ నాట్ ఆ మిలిటరీ విలువన్ ఆ స్లాంగే ఉంటుందండి. చిలిపి అంటారే వాడు చిలిపి చిలిపి. గొయ్యి అనేది ఆయన చేసుకునే వృత్తి కాబట్టి అలా వచ్చిందండి పేరు. కానీ నాకు అన్నిటికంటే రాజేంద్రన్ క్యారెక్టర్ అసలు ఆ ఇత్తనాలు జల్లే క్యారెక్టర్ ఉందండి. అసలు అయితే ఇట్స్ అమేజింగ్. సార్ మీరు రివైజ్ వర్షన్ చూస్తారా, ఫస్ట్ వర్షన్ చూస్తారా? నాకు తెలియదు, నేను రాత్రి సాంగ్స్ ఉన్నాయా? ఒక సాంగ్ ఉంది అమ్మాయిది. అయితే మీరు సార్ ఇంకో సీన్ మిస్ అయ్యారు సార్. అసలు ఊర్లో వెళ్ళి దానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది హిల్లేరియస్ సార్. లెంత్ వల్ల కట్ చేయాల్సి వచ్చింది సార్. మీరు చూసారు కదా? కానీ ఎట్లాగా అది అంటే యాక్చువల్లీ చల్లేవాళ్ళు తెలుసా మీకు ఎవరన్నా అట్లా? సార్ సార్ నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఊర్లలో చూస్తుంటాం కదా సార్, ఎంతమంది ఎన్ని ఊర్లలో చూడలేదు సార్ అది. కానీ ఆ పోలికలు మీరు పెట్టారు కదా, అది ఇంగ్లాండ్ నుండి తీసుకొచ్చారు ఒకటి. అసలు జీవన్ బాపిరెడ్డి గారి క్యారెక్టర్ ఒకటి, అసలు ఒక్కొక్కళ్ళకి 2-3 వెర్షన్స్ ఉన్నాయి. నాకు అసలు అది ప్రతి క్యారెక్టర్ ప్రతి ఇంచుమించు ఒక ప్రభాస్ సీన్ గర్ల్ ఫ్రెండ్ చేసిన ప్రాచి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది సార్ సినిమాలో. ప్రతి క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అందుగురించి మీకు ఆ డెప్త్ కనిపిస్తుంది సార్. నిజంగా ప్రభాస్ సీన్ గారికి ఆ యాక్టర్గా అమ్మాయి బ్రహ్మానందం గారు అడుగుతారు అమ్మాయి సౌమ్య బొల్లప్రగడ, అమ్మ ఏంటిది అంటే ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంటే. అంటే సీరియస్గా ఒక లాయర్ వచ్చేసి అంటే ఎంత ఫుల్లిష్నెస్ని ఎంత బ్యూటిఫుల్గా కామెడీ చేయొచ్చు అనే దాన్ని మీరు చేశారు. అంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి. గీత మీరు సినిమా చూడండి గీత, మీరైతే ఇంకా చాలా బాగా మాట్లాడతారు, నాకు తెలుసు మీ గురించి. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జీవన్ గారి కాళ్ళు నొప్పులు ఉండడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అండి. మామూలుగా అయితే ఇంకో 10-15 క్వశ్చన్స్ తీసుకోవాలి, కానీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ పెట్ నేమ్ ఏంటి, మీ నిక్ నేమ్ ఏంటి? ఇప్పుడే నేమ్స్ ఎలా పెట్టారు అంటే కాదు రియల్లో జీవన్ గారికి. నా పేరు జీవన్, ఇంట్లో చిన్న అని పిలుస్తారు, సినిమాలో గొయ్య. ఓకే అండి, అంతే. అదే లాస్ట్ ఈ పేరు తెలుసుకోవడంతో ఈ కార్యక్రమం సమాప్తం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ చూడని వాళ్ళు వెళ్ళండి, చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
ఇంత వంగాల్సి వచ్చిందా? ఓకే. బాయ్. బాయ్ జీవన్ గారు. లేదండి, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుంది కదండి. థ్యాంక్ యూ మీడియా. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా.